సో ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయండి, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ పెద్ద సవాల్ విసిరింది. మామూలు కాదు. ఈయనేమో నార్మల్ ఎమ్మెల్యే, కిషన్ రెడ్డి ఏమో కేంద్ర మంత్రి. చేస్తారా? చేయరు. భయం వాళ్ళకి. బీజేపీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం అట. బాబా ఎవరో కాదు, హిందూ టైగర్ బీజేపీ నుంచి మొన్ననే రిజైన్ చేసి బీజేపీకి. సో రాజా సింగ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం అంటూ చెప్తాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. దమ్ముంటే కిషన్ రెడ్డి చేయమనండి, నేను గెలిచింది గోషామహల్ ప్రజల ఓట్లతో. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. ఎవరు? రాజాసింగ్ ఖబర్దార్, నువ్వు మా పార్టీనే కాదు అవహేళన చేసే ఊరుకోం, తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్ప. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ అంటూ చూస్తా ఉన్నాం. సో నాకు తెలిసి రాజాసింగ్ పైన మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. సో ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయండి, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ పెద్ద సవాల్ విసిరింది. మామూలు కాదు. ఈయనేమో నార్మల్ ఎమ్మెల్యే, కిషన్ రెడ్డి ఏమో కేంద్ర మంత్రి. చేస్తారా? చేయరు. భయం వాళ్ళకి. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని ఎవరేం చేసుకుంటారో చేసుకోండి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గెలిచింది గోషామహల్ ప్రజల ఓట్లతో అని స్పష్టం చేశారు. దమ్ముంటే కిషన్ రెడ్డిని రాజీనామా చేయమనాలని, అప్పుడు తాను కూడా చేస్తానని, తిరిగి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో ఉన్నా లేకున్నా కార్యకర్తల గొంతుగా మాత్రమే మాట్లాడతారని పేర్కొన్నారు. 100% ఈ విషయంలో రాజాసింగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తల ఇబ్బందులను కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ కొంతమంది కబంధ హస్తాల్లో ఉన్నటువంటి బీజేపీని ఆ కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛావాయులు తీసుకునేలా రాజాసింగ్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అదే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తనను టార్గెట్ చేస్తూ బీజేపీ స్టేట్ ఆఫీస్లో తన మిత్రులు ప్రెస్ మీట్ పెట్టించారన్నారు. పార్టీలో కొన్ని తప్పులు జరిగాయని తాను రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ నమ్ముకొని పనిచేసిన వారి కోసం మాత్రమే తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అలా ప్రశ్నించేందుకు ఢిల్లీ వరకు పిలిచి మాట్లాడుతారన్నారు. నూతన కమిటీలో దాదాపు 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్కి చెందిన వారే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు అంటే ఈ రాష్ట్ర కమిటీలో సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు వీళ్ళంతా కూడా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకే 10 నుంచి 12 మంది వరకు ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో కమిటీలో రూరల్ నాయకులకు చోటు కల్పించారా అని ప్రశ్నించారు. జిల్లాల్లో మంచి నేతలు చూసి వారికి అవకాశం ఇవ్వాలని తాను గతంలో ఉన్నప్పుడే సూచించానని, కానీ అలా జరగలేదన్నారు. ఇది రామచంద్రరావు వేసిన కమిటీయా లేక కిషన్ రెడ్డి వేసిన కమిటీయా అనేది వారే చెప్పాలన్నారు. ఈ కమిటీతో తెలంగాణ బీజేపీ అధికారులకు వస్తుందా అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే కమిటీతో తెలంగాణ బీజేపీ అధికారులకు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీని డమ్మి చేయడానికి కుట్రలు చేస్తున్నారని కార్యకర్తలు చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొత్త కమిటీతో సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది ఆఫ్ ది రికార్డులో ఆయన తెలుసుకోండి సూచించారు. తాము పంపిన పేర్లు పక్కన పెట్టి సొంత వారికే పదవులు ఇస్తున్నారని విమర్శలు చేశారు. రామచంద్రరావు చాలా మంచి మనిషి అని, కానీ ఆయన రబ్బర్ స్టాంప్గా చేశారంటూ రాజసింగ్ వ్యాఖ్యానించారు. తనపై ఎవరైనా మాట్లాడితే తన స్టైల్లో జవాబు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారంటూ చూస్తా ఉన్నాం. ఒక మహిళపై తిరిగి విమర్శలు చేస్తే బాగుండదని అయిపోయానని ఆయన పేర్కొన్నారు. మహిళ చేతిలో సోషల్ మీడియా ఉందని, అన్నింటినీ మనీతో మేనేజ్ చేస్తున్న విమర్శలు చేశారు. తాజాగా ఇప్పుడు జనరల్ సెక్రటరీగా నియామకమైన అశోక్ అనే వ్యక్తి తనపై విమర్శలు చేశారని, ఆయన తనపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండేదని సూచించారు. అశోక్ బీబీ నగర్ ఎయిమ్స్లో ఉద్యోగాలు కల్పిస్తారని మాయమాటలు చెప్పి ఎంతో మంది వద్ద డబ్బులు దండుకున్నాడనే విషయాన్ని ఆయన వెనుక ఉన్న వారే స్వయంగా తనకు కాల్ చేసి చెప్పారని పేర్కొన్నారు. రామచంద్రరావు ఇంటి ఎదుట భార్యాభర్తలు ఇద్దరు పదవి కోసం పెట్రోల్ పోసుకున్నారని, మొత్తానికి ఆయనకు పార్టీ పదవి దక్కిందన్నారు. ఆయనకు వచ్చిన పోస్టును కాపాడుకోవాలని, అంతేగాని తనపై మాట్లాడితే ఆయనకే నష్టమని హెచ్చరించారంటూ చూస్తా ఉన్నాం. మంచిదే. వాస్తవంగా ఈయన చెప్పిన అంశాలు చాలా అంశాలు కూడా 100% వాస్తవమే. పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉంది. రాజాసింగ్ ఏకనిరంజన్ అని, సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయినా పార్టీలో రెస్పెక్ట్ లేదన్నారు. తాను ఎవరిపై విమర్శలు చేయడం లేదని, సరి చేసుకోనని మాత్రమే చెబుతున్నట్టు రాజసింగ్ వ్యాఖ్యానించినట్టు చూస్తున్నాం. రాజసింగ్ ఖబర్దార్ అంటూ వేముల అశోక్, నిన్న ఎంపికైనటువంటి వేముల అశోక్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లా బీజేపీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. సో ఇది తెలంగాణ ప్రజలైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రచ్చ చూసి తప్పేమీ లేదు. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటారు. మనం గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. బీజేపీలో అంతర్గత పోరు చాలా బలంగా ఉన్నది. ఒక నలుగురు గుప్పిట్లో పార్టీని పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. మేము గతంలో చెప్పినామంటే రాజాసింగ్ గారు ఎండార్స్ చేస్తూ ఉన్నారు.